ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేసు గుర్రమేమీ కాదని గుడ్డి గుర్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 3 నెలల ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళలకు రావాలని, గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారన్నారు. కలకంటి కంట కన్నీరొరికితే ఏ రాజ్యం కూడా బాగుండదు, ఏ ఇల్లు కూడా బాగుండదు. కాబట్టి ఆడబిడ్డలకు దుఃఖం కలిగించే ఈ జీవోని తక్షణమే మీరు విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇట్లా మనం మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ఏందది? ఈ జీవో 3 కవితమ్మ మహిళలకు అండగా మాట్లాడతలేదు, మగపిల్లలకు అన్యాయం జరుగుతుందని కొత్త పుకారు లేపుతున్నారు. మా బిడ్డలందరూ కూడా, మా మగపిల్లలందరూ కూడా, నాకు కూడా 2 మగపిల్లలు ఉన్నారు. మీకు అన్యాయం చేస్తే నాకు వచ్చేదేం లేదు. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 33% అనేటటువంటి హక్కు ఆడపిల్లలకి 1996 నుంచి ఉన్నది. అది దాటి 1% కూడా నేను ఎక్కువ అడుగుతలేను. ఉన్న 33% అందరూ ఒప్పుకున్నది, అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నది. వాటిని యాజ్ ఇట్ ఈస్ గా కాపాడమని మాత్రమే నేను అడుగుతా ఉన్నా తప్పితే మగపిల్లలకు అన్యాయం చేయాలని నేను అడుగుతలేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన ముచ్చట్లు మాత్రం చెప్తాడు. బాగా ముఖ్యమంత్రి కాదు, ముచ్చట్లు చెప్పే మంత్రిగా మిగిలిపోతాడు. ఇక మా ఆడబిడ్డలు చాలా మంది ఇలా శాపనార్థాలు పెట్టింది నిజమైతే ముచ్చటగా 3 నెలలే ఉండిపోయేటట్టు కూడా ఉన్నాడు ఆయన. మరి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే రకరకాలుగా మాట్లాడుతున్నారు, మేం మాట్లాడే మాటలు కాదు. ఇక ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? మానవ బాంబులమైతాం, అణుబాంబులమైతాం. అవన్నీ మీరు అవ్వాల్సిన అవసరం లేదు. మా ఆడబిడ్డలకు అండగా నిలబడండి, తప్పకుండా మిమ్మల్ని వాళ్ళు తలుసుకుంటారు, దీవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉమెన్ రిజర్వేషన్ లో హారిజాంటల్ పద్ధతిలో రోస్టర్ పాయింట్ తీసేయడం వల్ల అందరికన్నా ఎక్కువ అన్యాయానికి గురవుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలే. ఆ తర్వాత ఓసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. కానీ ఎక్కువగా నష్టం జరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలే. కాబట్టి మరి వారి కోసం ఆలోచన చేసి తక్షణమే మీరు ఇచ్చినటువంటి జీవోని సమీక్ష చేసుకోండి. ఎప్పుడన్నా తప్పు జరిగితే దాన్ని వెనక్కి తీసుకొని ప్రజలు చెప్పిన మార్గంలో నడవడంతో మీ పెద్దరికం పెరుగుతుంది తప్ప తగ్గదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది మాట్లాడినా ఎగతాళి చేయడం, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం తప్పితే ఆలోచన చేస్తున్న పద్ధతి ఈ పార్టీలో కనబడతలేదు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, జనరేషన్స్ తరబడి ఉమెన్ కి అన్యాయం జరిగే ఇష్యూ. కాబట్టి దీని మీద ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఇక ఆయన ఎప్పుడు మాట్లాడినా ఇంకొక మాట అంటాడు, నేను చాలా గొప్పోని, నేను ఫైటర్ని, నేను రేసు గుర్రాన్ని అంటాడు. నాకైతే రేసు గుర్రం లెక్క అనిపిస్తలేడు, మరి గుడ్డి గుర్రం లెక్క అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఏం పని చేస్తుండో, ఎందుకు మాట్లాడుతుండో, తొందరపడి ఎందుకు పని చేస్తుండో అర్థమైతలేదు. మొదలు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, ఇప్పుడు 12 ఫార్మాసిటీలు పెడతామంటారు. తర్వాత ఇంకొక మాట, ఎలివేటర్ కారిడార్లు ఎందుకు కట్టిందని అప్పుడు అన్నారు. మనని నిన్న పోయి కొత్తగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. కాళేశ్వరంలో నిండా నీళ్లున్నాయి, ఇవ్వచ్చు, అయినా ఇవ్వకుండా కేసీఆర్ మీద ఏడ్చుకుంటా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి అందుకే మీరు రేసు గుర్రం కాదు, మీరు కీలు గుర్రం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు సప్పుడెక్కుంటారు తప్పితే మీరెవ్వరికి కూడా పనికొచ్చే పనులు చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం మానేసి, కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం మానేసి, ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెనక్కి తీసుకోవాలి, జీవో 3ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఏం చేసినాం? పర్మిషన్ ఇస్తే 2 గంటలు కూర్చున్నాం, తెలంగాణ పద్ధతిలో ఆడినం, పాడినం, అడిగినాం, తర్వాత ఎవరికి వాళ్ళం ఇంటికి పోయి పండుగ చేసుకుంటాం, అంతే కదా. దీనికోసం ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం రాత్రి 12 దాకా 3 రోజులకు అప్లై చేస్తే పర్మిషన్ ఇవ్వడానికి సాగదీసి మనని ఏర్పాట్లు వేసుకొనియకుండా, టెంట్లు వేసుకొనియకుండా నిన్న లేట్ నైట్ వరకు కూడా ఇబ్బంది పెట్టిరు. మరి ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పిరు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ధర్నా చౌక్ బంద్ చేసిర్రు, నేను ఓపెన్ చేస్తా,